అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత బలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశురుతో పాల్గొన మాస శుక్లపక్ష పంచమి ఈరోజు అశ్విని నక్షత్రం అయిపోయి ఇక భరణీ నక్షత్రంలో అడుగు పెట్టేస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం మన కార్యక్రమం భరణీ నక్షత్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు మంత్రబలంలో మనము ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యము, ధైర్యము, సాహస గుణాలు ప్రాప్తిస్తాయి. ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ నిర్ణయంలో ఒకే నిర్ణయాన్ని తీసుకోగలం మరియు కన్ఫ్యూజన్ కూడా వెళ్ళిపోతుంది. అదే విధానంగా ఎవరైనా మీ జాతక చక్రంలో మృత్యు దోషాలు ఉన్నాయి, అపమృత్యులు ఉన్నాయి అని ఎవరైనా మీకు తెలియచేసి ఉంటే దానికి ఈరోజు ఈ నక్షత్రంలో 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని నామాన్ని జపిస్తే ఆ దోష ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక ఈరోజు మనమందరూ కూడా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం మృత్యుంజయాయ నమః. ఈరోజు ఈ నామాన్ని జపించండి. మీకు అందరికీ కూడా భగవంతుని అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మంచి మాట. మనం ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మంచి మాటలో అనేక సందర్భాల్లో చాలా వరకు ప్రతి ఒక్క సందర్భం మనిషి ఎలా ఎదిరించాలి అనే విషయాలని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మన మంచి మాటలో ప్రతి సందర్భంలో కూడా మనిషి ఏ ఒక కష్టం వచ్చినా దాన్ని ఎదిరించాలి అని చెప్తూ ఉన్నాం, కానీ భయపడి పారిపోండి అని ఎప్పుడూ చెప్పలేదు. అవును కదా? అదే విధానంగా మన జీవితంలో ఏ సందర్భంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా మనసు ఏకాగ్రతగా, మనసు స్థిరంగా ఉంటే మీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని మీరు ఎదిరించగలరు, మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ఈరోజు మంచి మాటలో అంటే, మన జీవితంలో ఎన్నో అనుభవాలతో మనం ఎన్నో నేర్చుకో ఉంటాం. మీరు పుస్తకాలని ఎన్నో చదివింటారు. సమాజ శాస్త్రం చదివింటారు, విజ్ఞాన శాస్త్రం చదివింటారు, రాసాయనిక శాస్త్రం చదువుకో ఉంటారు, గణిత శాస్త్రం చదువుకో ఉంటారు. మరియు ఈ పుస్తకాలంతా కూడా మీకు జ్ఞానం ఇస్తుంది, విద్యని ఇస్తుంది. కానీ ఇది నిజమైన జీవిత చరిత్రలో ఉపయోగపడుతుందా? మన చదివింది మనకి జీవితంలో ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతుందే కానీ జీవితానికి ఉపయోగపడదు. జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఈ వీటితో రాదు. రెండోది, ఎవరైనా వాళ్ళ జీవన చరిత్రలో అనుభవించిన కష్టాలు, ఎదిరించిన కష్టాలు పుస్తక రూపంగా మనకి లభించవు కూడా. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చదివినా జీవితాల్లో ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా మనము ఆ కష్టం నుంచి బయటపడాలి అనేది కేవలం సనాతన ధర్మంలో ప్రధాన గ్రంథాలైన పురాణాలు మరియు భగవద్గీత ఇటువంటి వాటిలోనే లభిస్తాయి. ఎందుకంటే
అసలైన జీవన చరిత్ర అందులో మనకి లభిస్తాయి. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చదివే పుస్తకాల్లో ఉన్న వంకాయ వంటికి పనికిరాదండి. గుర్తుంచుకోండి, పుస్తకాల్లో ఉన్న వంకాయలు వంటికి పనికిరాదు. అదే విధానంగా చాలామంది ఈ కాలంలో ఈ ఒక తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రాలు అని పుస్తకాలు తెచ్చేసి దాన్ని చదివేసి దాంట్లో ఉన్న విషయాలను తెచ్చి ఇక సోషల్ మీడియాలో వాటిలో వీటిలో ప్రచారం చేసుకొని వాళ్ళేదో గురువుల ముఖేన దైవత్వం పొంది దాన్ని వాళ్ళు ఉపదేశం చేసినట్టు ఈ సోషల్ మీడియాలో అధికమైపోతూ ఉన్నాయి. దీని వలన కొన్ని సంప్రదాయాలు భ్రష్టపట్టిపోతూ ఉన్నాయి. దయచేసి ఎందుకు ఈ విషయంలో బాధాకరంగా మీకు తెలియచేస్తున్నాను అంటే, అటువంటి వాటిని మీకు ఎప్పుడు మీ పైన ప్రభావం చూపించవు. గుర్తుపెట్టుకోండి, పుస్తకంలో ఉన్న వంకాయ ఊరికి ఎలా పనికిరాదో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా, తర్వాత ఇంటర్నెట్లో దొరికేవన్నీ సమాచారాలు మీ పైన పనికిరావు, మీకు ఉపయోగం అవ్వదు. గురుముఖేన ఏది పొందింటారో ఆ జ్ఞానం మాత్రమే మనకి ప్రాప్తిస్తుంది. భౌతికమైన వస్తువుల వల్ల మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. భౌతికంగా మనము వాటిని స్పర్శించి ఆ అనుభూతి చెల్లి తర్వాత దాన్ని సిద్ధి పొంది అప్పుడు మీరు ఏ ప్రయోగం చేసినా అది ఉపయోగం అవుతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురుముఖేన మీకు ఏ విద్య వచ్చినా గురువు అని స్వీకరించిన తర్వాత ఆయన మట్టించి నువ్వు దీంట్లో చేసుకున్నా అది నిలబడుతుంది, అది సక్సెస్ అవుతుంది. మీరు పుస్తకాల్లో చదివేసి దీన్ని ఇలా చేసేస్తే ఖచ్చితంగా అది ప్రభావం ప్రయోగం అవ్వదు. అందువలన మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, అర్థం చేసుకోండి. మనము ఏ వస్తువుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం, అవును కదా? ఏ వస్తువులకి ఎక్కడెక్కడ ఉండాలి, చీపురు కట్ట ఎక్కడ ఉండాలి దాన్ని అక్కడే ఉంచుతాం, అవును కదా? చీపురు కట్టిని ఊరంతా తుడిచే చీపురు కట్టె, ఊరంతా క్లీన్ చేసే చీపురు కట్టె, లేదా ఇంటి ముందు క్లీన్ చేసే చీపురు కట్టెని రాత్రి పడుకునేటప్పుడు పక్కల పెట్టుకొని నిద్రపోం కదా, అవునా? అలా చేస్తామా? లేదు కదా. ఈ చీపురు కట్టిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు, అంతే. ఆ పుల్లలు ఉపయోగపడతాయి అన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తారో అలా ఉపయోగిస్తారు. అదే విధానంగా ఊరంతా తిరిగేసి వచ్చిన బట్టలు వేసుకొని కూర్చొని మన దేవుడు పూజ చేస్తామా? లేదు. వాటికి పవిత్రమైన వస్త్రాలు కూడా ప్రభావం చూపిస్తాయి. ఎందుకు అంటే కొన్ని గ్రంథాల్లో వీటి గురించి పరిపూర్ణంగా జ్ఞానాన్ని నింపేవి ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. గురువులు కూడా తెలియచేస్తూ ఉంటారు. మీరు ఆసనం, దర్భాసనం ఎలా ఎవరు ఉపయోగించాలి, తర్వాత ఉత్కటాసనం, ఉన్నతాసనాలు ఎవరు ఉపయోగించాలి, ఎటువంటి వస్త్రాల్ని ధరించాలి, ఏ వస్త్రం వల్ల ఏ తత్వము మనల్ని ఆకర్షిస్తుంది. ఉచ్చాటన వేరు, విద్వేషణ వేరు, ఆకర్షణ వేరు, వశీకరణ వేరు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వేరే వేరే. ఉచ్చాటన అంటే తరిమి కొట్టడం, విద్వేషణ అంటే ఇక లేనిపోనిది సృష్టించడం, ఆకర్షణ అంటే ఆకర్షించుకోవడం, వశీకరణ అంటే వశం చేసుకోవడం. ఇవన్నీ సపరేట్ విభాగాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దేవతాకర్షణ, దేవతా పూజ అనేది అత్యంత శ్రేష్టమైనది. పంచభూతాల ఆకర్షణ ఇది శ్రేష్టమైనది. దీనికి ఏ వస్త్రాలు వేసుకుని, ఎటువంటి ముద్రని ప్రదర్శించి, ఏ విధానంగా పూజిస్తే, ఎటువంటి పదార్థాలను ఉపయోగిస్తే ఎటువంటి శక్తి ఉత్పత్తి అవుతుంది అనేది అందులో గురుముఖేన మనకి ఉపదేశింపబడతాయి, చూపిస్తారు కూడా. బ్రహ్మముద్రని వేసుకొని, బ్రహ్మముద్ర ఏ దేవతల పైన ప్రదర్శించినా, దేవతల ముందు ఎవరైనా స్పర్శించేటప్పుడు బ్రహ్మముద్ర వేసుకొని స్పర్శించినా వాళ్ళ ఉన్న శక్తి మనలోకి వచ్చేస్తుంది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి గురుముఖేన వచ్చేవి, కానీ మనకు అవన్నీ తెలీదు. చాలా మంది ఈ కాలంలో ఎలా అయిపోతున్నారంటే, వాళ్ళు జ్ఞానులుగా మారడానికో లేదో అజ్ఞానాన్ని జ్ఞానంగా చూపించడానికో తెలియదు, కానీ వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ మాట తీరు, తర్వాత వాళ్ళు చెప్పే విధానాన్ని మనము పాటిస్తే మంచిది అవుతుంది అని నమ్మకంతో మీరు పాటిస్తారు, అది మంచిదే. కానీ ఆ మంచితనం కూడా వ్యర్థమైపోతూ ఉంది, అంటే మీ సమయము వ్యర్థమైపోతుంది అని అర్థం. దయచేసి
పుస్తకాల్ని బాగా చదువుకోండి, జ్ఞానం తప్పలేదు. కానీ గురుముఖేన ఏదైనా తెలుసుకొని దాన్ని స్వీకరించి దాన్ని ఇతరులకి ప్రసాదించినా లేదా దాన్ని మీరు పాటించినా మీకు చాలా శుభం జరుగుతుంది. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారు. అయ్యా నమస్కారం. నమస్కారం గురుగారు, నమస్కారం. నాకు ఇంకా వివాహం అవ్వట్లేదు, ఏం చేయాలో నాకు తెలియదు. నా జాతక చక్రంలో చూసి కాస్త నాకు చెప్పండి అంటే జాతకం తీసి పక్క పెట్టి తర్వాత ఒక పరిష్కారం, డైరెక్ట్ పరిష్కారమే తెలియచేశాను. ఇది చేయండి, 3 మాసాల్లో వివాహం అయిపోతుంది. సరే, వివాహం కూడా అయిపోయింది. వివాహం అయిన తర్వాత చక్కగా వివాహం చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక వివాహం అయిన తర్వాత అతనికి తెలియకుండానే కాస్త అహంకారం కూడా అతనితో తోడైంది. కొన్ని రోజులకి ఆ భగవంతుడు తన అహంకారానికి పరీక్ష ఎలాంటిది అంటే, అతని జీవితంలో పూర్వ వైభోగం ఏదైతే వృత్తి జీవితం ఉండిందో అవన్నీ మానేసి వేరే వృత్తికి వచ్చాడు. రావంగానే దాంట్లో ఏదో సంపాదిస్తాం, ఏదో చెయ్యాలి అనుకుని చేయడం వలన కష్టాలు పాలయ్యాడు. భార్య కూడా తను త్యజించి నాకు భోజనం పెడతారో లేదో అని వెళ్ళిపోయింది. తర్వాత ఏడ్చుకొని బాధపడి వచ్చిన తర్వాత, చూడు, పూర్వ వైభోగాన్ని నువ్వు మళ్ళీ పొందాలంటే అదే కర్మని నువ్వు ఆచరించాలి. నీకు ఏది తెలుసో, ఏ దాంట్లో నువ్వు విద్యావంతుడో, ఏ దాంట్లో పూర్ణ విద్య చెందావో దాన్ని మీరు నమ్ముకోండి. అదే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అంటే మళ్ళీ ఇవన్నీ వదిలేసి కొన్ని సంవత్సరాలు అందులో పరిణితి చెందుతూ ఇక అందులోనే బతకడం మొదలు పెట్టారు. మళ్ళీ భార్య వచ్చింది, కలుసుకున్నారు, చక్కగా వాళ్ళ జీవితం జరిగిపోయింది. కానీ ఆయన తెలియకుండా దాంట్లోనే మళ్ళీ పైకి వచ్చే లోపు మళ్ళీ అహంకారం పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వస్తూ 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 ఆఖరికి ఎలాంటి పరిస్థితితో ఆయన ఏ ఒక గురువు దగ్గర సాన్నిధ్యం పొందాడో, ఏ ఒక గురువు దగ్గర అతను విద్యను పొందాడో, ఏ ఒక గురువు దగ్గర అతను వ్యవహారాలు వ్యాపారాలు అవన్నీ నేర్చుకున్నాడో, ఎటువంటి విద్యను నేర్చుకున్నాడో ఆ గురువుకే శత్రువుగా మారి గురువు ద్రోహం చేసేసాడు. ఎప్పుడైతే గురుద్రోహం చేశాడో, నా దగ్గర పని చేసుకుని ఉండి, నా దగ్గర ఉండి ఇలా నాకు మోసం చేసి ఇలా చేస్తున్నాడు, ఇది నాకు విరుద్ధంగా ఇతను వ్యాపారం మొదలు పెట్టేశాడు అని చెప్పి ఆ గురువు తన వ్యాపారాన్ని వదిలేసి ఆ నష్టాల్ని భరించలేకుండా వేరే వచ్చేసాడు. తన పనికి తను వయసు అయినది, ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు, పిల్లలకి అప్పచెప్పేసి వచ్చేసాడు. కానీ ఆ కర్మ ప్రభావం, అతను డబ్బులు సంపాదించాడు, ఇక బాగా వృద్ధి చెందుతున్నాడు, కానీ సంతానం ప్రాప్తించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? గురుద్రోహము, గురుశాపం వల్ల ప్రాప్తించింది. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడు. అయ్యా నాకు సంతానం ప్రాప్తిస్తలేదు. ఏంటి, ఎందుకు ప్రాప్తిస్తలేదు? అప్పుడు జాతక చక్రం ఓపెన్ చేసి చూసి అన్ని చేస్తే అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, పంచమ స్థానంలో శుభగ్రహాల దృష్టి ఉంది, గురువుకి సప్తమ స్థానంలో పంచమ స్థానాధిపతి శుభస్థానంలో శుభగ్రహాలు ఏమన్నా, అంత బాగానే ఉంది. అయినా సంతానం లేదు. ఎందుకు? భార్య జాతకంలో కూడా బాగుంది, సంతాన స్థానం అంతా బాగానే ఉంది, సంతానం అవ్వాలి, ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు అష్టమంగళ ప్రశ్న, అన్నీ ఉండే అష్టమంగళ ప్రశ్నలో వచ్చింది. ప్రారబ్ధ కర్మంలో గురుద్రోహం చేసావయ్యా, ఏం గురుద్రోహం చేశావు, ఎలా జరిగింది చెప్పు అంటే, అప్పుడు నేను ఎవరికి ద్రోహం చేయలే, ఏ గురు శాపము నాకు లేదు అనుకుంటా. కానీ నా గురువు శాపం ఏదైనా ఉంది అంటే, ఇదిగో నా గురువు దగ్గర నేను ఇలా పనిచేసుకుని ఉండేవాడిని, నా జీవితం బాగుంది, నేను అక్కడ వదిలేసి నేనే స్వంతంగా వ్యాపారం పెట్టాను, మిమ్మల్ని అడిగాను కదా నేను చేసుకొని అంటే, అప్పుడు నేను స్వంతంగా పెట్టు అన్నాను, కానీ గురుద్రోహం చెయ్యండి మేము చెప్పలేదు కదా. కానీ నేను అక్కడ పెట్టిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడైతే పనిచేశానో అక్కడికి వచ్చే జనాలంతా నా దగ్గరకు రావడం మొదలు పెట్టారు, ఆయనకి నష్టమైపోయింది, అందువల్ల మానేశారు, ఆయన శాపం తగిలుండొచ్చు అంటే, ఇది ఆయన శాపం అయిందో కానీ శాపము వచ్చింది, కానీ నీ జన్మలో ఇటువంటి ద్రోహాలు చాలా చేశావు, అందుకే నీకు ఇలాంటిది జరిగింది, దీనికి ప్రాయశ్చిత్తం ఇలా చేసుకొని తర్వాత కరెక్ట్గా 1 ఇయర్కి ఆ ఒక గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే, ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం ప్రాప్తించింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనిషి జీవితం ప్రారబ్ధ కర్మంలో తెలియకుండానే ఎలా కర్మని ఆచరిస్తాడు అనే దానికోసం తెలియచేస్తుంది. మన పని మనం చేసుకుంటున్నాము, మనకి మంచిదే, కానీ వేరే వాళ్ళకి ద్రోహం చేయాలి అనే ఆలోచన వచ్చినా అది శాపంగా మారుతుంది.
నీ వృత్తిని నువ్వు చేసుకోవాలి. మనకు అచ్చొచ్చే వృత్తిని చేసుకోవాలి. కుల వృత్తిని ద్రోహం చెయ్యరాదు. ఒక వృత్తిని నీచ స్థానంలో ఎప్పుడు చూడకూడదు. మన పని ఏదుందో అది మనం చేసుకొని పోవాలి. అంత భగవంతునికి అర్పిస్తూ ఉండాలి. అంటే మనస్ఫూర్తిగా భగవంతుని నేను మంచి పని చేస్తున్నాను అనే నమ్మకంతో మనం చేస్తూ ఉంటే భగవంతుడు సర్వదా మన వెంట ఉంటాడు. కానీ ఒకరికి మోసం చేయాలి, ఒకరికి లాక్కోవాలి, ఒకరికి ఏదైనా ఇబ్బంది పెట్టాలి అనుకొని మనం ఎవరికి ఏది చేసినా ఆ కర్మఫలం ఖచ్చితంగా మనకి వెంటాడుతూ ఉంటుంది. అందువలన జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు నమ్ముకొని బతకండి. ఒకరి జీవితాల్ని పాడు చేయకండి. ఒకరిని భోజనాల్లో ఎప్పుడు పీక్కోకండి. ఒకరి జీవితంలో మట్టి వేయకండి అనేది ఈరోజు మంచి మాట. ఈరోజు నిత్య నక్షత్రంగా భరణి నక్షత్రం తీసుకుందాం. ఈరోజు భరణి నక్షత్రం అయింది కాబట్టి అశ్విని మక మూల నక్షత్రం వారికి సంపద తార విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు వస్తాయి, జాగ్రత్త పడండి. ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార చాలా శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార మీకు అదృష్టమే ఈ రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట 5వ తార కాస్త జాగ్రత్త వహించండి. ఈ రోజు ఏ పనులు చక్కగా జరగవు. ఎవరికైనా మాట ఇచ్చే ముందు, ఎవరికైనా వస్తువులు కానీ డబ్బు కానీ ఇవ్వడానికి ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్త ఈ రోజు కాస్త అన్ని విరుద్ధంగా ఉంటాయి. ఈ రోజు మీకు ఎటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మనసుకి బాధ కలిగిస్తుంటే జాగ్రత్త వహించండి. టేక్ ఇట్ ఈజీగా ఉండండి, కానీ ఎవరికి మాట ఇవ్వకండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి క్షేమతార ఈరోజు శుభమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోవడం మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార ఆపదలు ఎక్కువ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి సమయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది. ఈరోజు దివ్యమైన వాస్తు. ఏ కుటుంబంలో అంటే ఏ ఇంట్లో అయితే స్త్రీలకి అత్యధికమైన అనారోగ్యాలు వెంటనే వస్తూ ఉంటాయి, తల్లికి కూతురికి, మళ్ళీ ఇలా ఆడవాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అది ఆ ఇంట్లో ఉన్నప్పుడే వస్తున్నాయి, మనం ఇల్లు మారినప్పుడు అంతా బాగానే ఉంటుంది అంటే ఆ ఇంటికి ఆగ్నేయ దిశలో సమస్యలు ఉంటాయి అని అర్థం. మీకు అందరికీ పర్టికులర్గా తెలియచేసేది ఏంటంటే ఇంట్లో అత్యధికమైన ఆడవారు ఉన్నప్పుడు, అంటే 2 కూతుర్లు 3 కూతుర్లు, ఇక పుత్ర సంతానం లేని వారు ఆడపిల్లలే ఉంటారు కదా, ఆ ఇంట్లో కంపల్సరీ శ్రీవాస్తు యంత్రం పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా ఆగ్నేయ దిశ దోషం ఉన్న నివారణ అవుతుంది. మరియు అటువంటి ఇంట్లో అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్న ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెడితే వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి, చంచల స్వభావం ఉండదు, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా చెడు ఆలోచనలు రావు, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అటువంటి కాస్మిక్ ఎనర్జీ అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఆడపిల్లలకి అత్యంత శుభప్రదమైన ఒక అద్భుతమైన యంత్రం శ్రీవాస్తు యంత్రం. ఆడపిల్లలు అధికంగా ఉన్న ఇంట్లో ఖచ్చితంగా అది పెట్టడం వల్ల వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి, జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటారు, మళ్ళీ ఆరోగ్య సమస్యలు రావు. రేపు ఉదయం లోపు జమ్మి చెట్టు ఆకు ఉంటే కాస్త తెచ్చి, లేదు అంటే ఎర్ర గన్నేరు పూలు, ఈ రెంట్లో ఏదైనా సరే వాటిని తెచ్చి దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి వాటితో అర్చించి పూజించి ఎర్ర అక్షతలు చేతిలో పట్టుకొని మీకు ఏదైనా శత్రు బాధ, శత్రు సమస్యలు, ఇతరుల వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే వాటి నుంచి విముక్తి చేయి తల్లి అని చెప్పి అమ్మవారికి సమర్పించుకోండి. అప్పుడు మన చుట్టుపక్కల శత్రుత్వము తగ్గుతుంది, ఆఫీస్లో శత్రుత్వం తగ్గుతుంది, చేసే వృత్తిలో శత్రుబలం తగ్గుతుంది, శత్రుత్వం తగ్గిపోతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ప్రస్తుతం అయితే దగ్ధ యోగం ఉంది, కానీ ఎవరు ఎటువంటి శుభకార్యాలు ఇటువంటివి ఆచరించడానికి మంచిది కాదు. కానీ పూజలు ఆచరించడం వల్ల అత్యధికమైన శుభ ఫలాల్ని పొందవచ్చు. ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చించి, ఒక తమలపాకు పెట్టి అష్టోత్తరం చెప్పి సింధూరంతో అర్చించి, తదుపరి ఆంజనేయ స్వామి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా చక్కగా చదివి, ఆంజనేయ స్వామికి ఏదైనా పలహారం అంటే ఏ మన ఇంట్లో ఏముంటుందో అది నైవేద్యం పెట్టి హనుమంతుడికి విశేషంగా పూజించాలి ఈరోజు.
అలా పూజించిన తర్వాత కొన్ని తెల్ల ఆవాలు చేతిలో తీసుకొని మన ఇంటి బయట ఏదైతే గుమ్మం ఉంటుందో ఆ గుమ్మం ముందు లెఫ్ట్, ఆ గుమ్మానికి ఇంటి బయట గుమ్మం దగ్గర తెల్ల ఆవాల్ని కుడివైపు ఎడమవైపు ఒక చిటికెడు వేసేసి ఇంట్లోకి రావాలి. తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఏదైనా చెడు దృష్టి, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా బయటికి వెళ్ళిపోతుంది. రెండోది, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇది ఆచరిస్తే బాలగ్రహ దోషాలు, బాలారిష్ట దోషాలు కూడా తగ్గుతాయి. తదుపరి ఆ సింధూరాన్ని పిల్లల నుదుటిలో మీరు అలంకరించుకోండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.